ఏది అవసరమో అది చేయటానికి, నాకు ఇష్టమైనది నేను చేస్తాను అనడానికి మధ్య చాలా తేడా ఉంది. ఏది అవసరమో అది చేయడం మీరు మొదలు పెడితే, ఇలా నాకు ఇష్టమైనది, నాకు ఇష్టం లేనిది అంటూ ఏదీ ఉండదు. ఈ ఒక్క విషయాన్ని అధిగమిస్తే, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు అనే విషయం మీ ఆధ్యాత్మిక సాధన 90% పూర్తయినట్లే. అంతే. ఎందుకంటే కర్మను ఉత్పత్తి చేసే మెషిన్ ఏదైతే బంధన కలిగిస్తుందో అది ఇలా అనుకోవడం వల్లే నాకిదిష్టం, నాకిదిష్టం లేదు, దీన్ని ప్రేమిస్తాను, దీన్ని ద్వేషిస్తాను. మీరు సృష్టిని ఇలా విభజిస్తే ఇంకా అప్పుడు సృష్టికి మూలమైన కోణాన్ని స్పృశించగలగడం అన్నది మీకు అందుబాటులోకి వచ్చే అవకాశమే లేదు. మీరందరూ దీనిపై శ్రద్ధ పెట్టాలి పిల్లలు, సరేనా? హలో, మీరంతా చిన్న విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఓ గడ్డి పరక, ఓ ఆకు, ఓ చీమ. మీరు చీమను చూసారా? దగ్గరగా గమనించారా? ఇది చెయ్యాలి. ఈ చీమను సృష్టించిన వారెవరైనా సరే వారు దీన్ని చాలా శ్రద్ధతో చేశారా, లేదా ఏదో ఓ చీమాని చేశారా? మీరేమనుకుంటారు? చాలా బాగా తయారు చేయబడిందా కాదా? అదో అద్భుతం నిజానికి. Fantastic ant, actually, not just a bloody ant. కాబట్టి సృష్టికి మూలమైన సృష్టికర్త ఇంత శ్రద్ధ ఒక చిన్న చీమపై పెడుతుంటే, చిన్న చీమపైన ఏది ఇష్టమో ఏది అయిష్టమో నిర్ణయించడానికి మీరెవరు? మీకిదిష్టం, ఇది ఇష్టం లేదు. మీకు బొద్దింకంటే ఇష్టమా? లేదా? ఎందుకు? ఒకవేళ సపోజ్ శివుడు బొద్దింక రూపంలో వస్తే మీరేం చేస్తారు? మీరు నమస్కారం పెడతారా? కానీ మీకెలా తెలుస్తుంది ఇది శివుడా లేదా మరొక బొద్దింక అని? ఎలా తెలుస్తుంది? మీకు తెలీదు. కాబట్టి మీరు ప్రతి బొద్దింకకు నమస్కారం పెట్టాలి. ఎందుకంటే ఏది శివుడో ఎవరికి తెలుసు? ఇది చాలా సింపుల్. ఈ సంస్కృతి మీకు బోధించేది ఇదే. మీరు చెట్టును చూసి శివ, మీరు రాతిని చూస్తే శివ, మీరు కుక్కను చూస్తే శివ, ఆవును చూస్తే శివ. ఎందుకంటే మీకు తెలియదు కదా, ఇవాళ ఆయన ఏ రూపంలో ఉన్నారో మీకు తెలియదు. కాబట్టి ఛాన్స్ తీసుకోవడం ఎందుకు? కనీసం ఈ పనిని మనుషులతో ప్రారంభించండి. ఇవాళ ఆయన ఏ రూపంలో వచ్చాడో మీకు తెలియదు. ఎవరికి తెలుసు? అందుకే ఎవరిని చూసినా ఎవ్వరికీ తెలియదు ఏ రూపంలో వచ్చాడో. మీరు ఈ విధంగా ఉంటే మీకు అనుగ్రహం లభిస్తుంది. అందులో ప్రశ్నే లేదు. మీరు వెతకాల్సిన పని లేదు. భగవంతుడిని లేదా సత్యాన్ని వెతకాల్సిన అవసరం లేదు. అదే మిమ్మల్ని కటాక్షిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.